చిరంజీవి 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఇప్పుడు అలా ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి ఆడా ఆ పాటలో డాన్స్ వేసే చిరంజీవి ఆడయా. మన వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. ఓ మిస్ అల్ల పిల్ల బాగానే ఉంది భయ్య, వేరే లెవెల్ ఉంది, చూసాం కదా. ఏజ్ లో కూడా ఆ గ్రేస్ ఏంటి, అసలు ఆ స్టైల్ ఏంది. మనశంకర్ వరప్రసాద్ అనిల్ రావుపూడి సినిమా సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది సాంగ్? మీరు అందరూ అబద్ధం చెబుతున్నారా? చిరంజీవిది ఎప్పుడో పాత సినిమా, పాత వయసులో తీసిన సినిమా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆడా ఆ పాటలో డాన్స్ వేసే చిరంజీవి ఆడయా. 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు చిరంజీవి అనిపించిందా నాకైతే. అబ్బా అబ్బా, మళ్ళీ పాత చిరంజీవిని చూస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది ఆ సంక్రాంతికి అయితే. అది బాగా యంగ్ గా కనిపిస్తున్నారు. మామూలు కుర్రోళ్ళగా కనపడ్డాడు అన్న, 60-70 ఏళ్ళు అనుకుంటా. అసలు ఆ వయసుకి ఇప్పుడున్న డాన్స్కి అబ్బా అబ్బా, మళ్ళీ లవ్ సాంగ్ దానిలో సూపర్గా అనిపించాడు అన్న. ఎలా ఉంది సాంగ్? చాలా బాగుందన్న, స్టెప్పులు బాగుండయి, చివర బెడ్ మీద పడుకుని అది పట్టుకోవడం. అబ్బా చిరంజీవి గారిని మళ్ళీ చాలా పాత సినిమాలు మళ్ళీ ఓ బాలయ్య ఫ్యాన్గా ఎడుతున్నానా ఒక రంగా చెప్పాలంటే. అది సాంగ్ కూడా బాగుందన్న. ఆ మీసాలని ఒక ఈ రింగ్ టౌన్ పెట్టుకోవడానికి మళ్ళీ పాటలు బతికొండయి అని ఫీలింగ్ కలిగిందన్న. అది చాలా బాగుంది. 72 సంవత్సరాలలో వైట్ టీ షర్ట్ వేసుకొని లవర్ బాయ్ లాగా చిరంజీవి గారు ఆ పాట కూడా నయనతారతో మీసాల పిల్ల అంటుంటే ఇంక మేటమని ఎవరన్నా మన కూతుర్ని పిలవాలన్నా, కొడుకుని పిలవాలన్నా, లవర్ని పిలవాలన్నా కూడా మీసాల పిల్ల ఇట్రా అన్నట్టు నిజంగా పాట ఎవరు రాశారో కానీ చాలా క్యాచీగా ఉంది. మన అనిల్ రావుపూడి గారు తెలుసు కదా, మన వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. ఎంత యంగుగా ఉన్నాడన్న, అసలు టీ షర్ట్లో లాస్ట్ షార్ట్ అయితే అట్లా పనుకొని ఉంటాడు. పనుకొని నాకు ఎవరైనా దుప్పటి కప్పనరా అంటాడు. ఆ లవ్ సింబల్ పెట్టుకొని ఒక 30 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. సాంగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది, అది క్యాచీగా ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చే ఈ సంక్రాంతి వరకు అదే పాట. నయనతార గారు నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఏమో గాడ్ ఫాదర్లో ఏమో సిస్టర్ క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు మళ్ళా వైఫ్గా చేస్తున్నారు. బాగుంటుంది ఆ ఏజ్కి తగ్గట్టుగా. వాళ్ళిద్దరు నయనతార గారు తెలుసు మనకి యాక్టింగ్లో ఆమె చెప్పాల్సింది. అప్పట్లో శ్రీదేవి, ఇప్పుడు నయనతార, వాళ్ళిద్దరు బాగా. ఈసారి నాకు చిరంజీవి గారు మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారు కనపడాలి ఈ సంక్రాంతికి. మళ్ళీ అప్పుడు ఎట్లా మన బుల్లిరాజు ఒక ఊపాడు కదా, ఈసారి చిరంజీవి గారిని పెట్టి మళ్ళీ ఒక బుల్లిరాజుని పెట్టుకొని అనిల్ రావుపూడి నిజంగా నవ్వి చేస్తాం ఈ సంక్రాంతికి. ఆ రేంజ్లో ఉంది బ్రో సాంగ్. కొనిదెల శివశంకర వరప్రసాద్ 70 ఇయర్స్ ఉన్నా సరే ఈరోజు 20 సంవత్సరాల యువకునిలాగా అతను డ్యాన్స్ చేస్తున్నాడు అంటే అతనికి దేవుడు ఇచ్చిన వరం. అది పాట చాలా స్లోగా ఉంది, బాగుంది, వెరైటీగా ఉంది. మీసాల పిల్ల అంటే అసలు చాలా అది ఎవరైతే రైటర్ ఆ పాట రాసిండ్రో మళ్ళీ ఆ రైటర్ మళ్ళీ ఏ విధంగా ఆలోచించిండో ఏమో కానీ ఇప్పుడున్న జనరేషన్కి మీసాల పిల్ల అంటే ఇక అందరినీ మీసాల పిల్ల అని జర కామెడీగా ఉంటుంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నేను కోరుకుంటున్నాను. ఓ మిస్ అల్ల పిల్ల బాగానే ఉంది భయ్య, వేరే లెవెల్ ఉంది, చూసాం కదా. వేరే జోనర్ లో అంటే యాక్షన్ అయిపోయింది, మిగతా సినిమాలన్నీ అయిపోయాయి అన్నమాట. ఇది ఒక అనిల్ రావుపూడి గారు ఎలా ఉంటుంది, కామెడీ జోనరు మొత్తం అంతా వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. అలా తీసుకెళ్ళి చేస్తున్నారు. సాంగ్ కూడా వేరే ఉంది, మిస్ అల్ల పిల్ల అని చెప్పి. ఓకే ఫైన్. మెగాస్టార్ గారు ఇంకా 100 ఏళ్ళు కాదు 150 సంవత్సరాలు బతికి తెలుగు చలనచిత్ర సాయి పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సాంగ్ చాలా బాగా వచ్చింది. అంటే నైట్ ఎఫెక్ట్ షూట్ కాబట్టి కలర్ఫుల్గా ఉంది. అంటే ఒకప్పుడు చిరంజీవి 30 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఇప్పుడు అలా ఉన్నాడు. ఆ కాస్ట్యూమ్స్ మంచి డైరెక్టర్. సో భీమ్ శ్రీశ్రీలేని మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈ సాంగ్ కొంచెం ఫీల్ ఉన్న సాంగ్ అనిపించింది. బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, ఎందుకంటే డైరెక్టర్ గారి మీద హోప్స్ పెట్టుకున్నా. బాగా చేస్తారు. మళ్ళీ చిరంజీవి గారి డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ వేరే లెవెల్స్. అప్పట్లో గ్యాంగ్ లీడర్ ఎలా ఆడిందో ఈ సినిమా కూడా అలా ఆడబోతుందని అనుకుంటున్నాను. బాగుంది బ్రో, ఇప్పుడే చూశాను. హైలైట్ అసలు. అంటే ఈ ఏజ్ లో కూడా ఆ గ్రేస్ ఏంటి, అసలు ఆ స్టైల్ ఏంది. ఆ 9th చిరంజీవి గారు అంటే కాంబినేషన్ మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. గాడ్ ఫాదర్ లో చెల్లెలుగా చేసింది, కానీ ఈ సినిమాలో చెల్లెలకి లవర్ గా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఇంకా హైలైట్ వస్తుంది. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఉండకపోవచ్చు అనిల్ రావు గారి మూవీలో. సో చిన్న డైరెక్టర్ని పెట్టినా ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారు. కొత్త వాళ్ళని అంటే సింగర్స్ని ఇంతకుముందు పాతకాలంలో చేసిన వాళ్ళు మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళసేపు పాడిస్తారు. కొత్తగా ఉంటాయి మ్యూజిక్స్. చిరంజీవి గారితో ఏదో మ్యాజిక్ చేస్తారు. అంటే ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళలో అతనికి మంచి కామెడీ మూవీ పడలేదు, ఖైదీ 150 నుంచి. సో ఈ మూవీతో కొంచెం చిరంజీవి గారిని హైలైట్ చేయొచ్చు అనిల్ రావుపూడి గారు. ఎన్ని సినిమాలు వచ్చినా ఆయన సినిమా కోసం ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అనిల్ గారి మూవీ అంటే కామెడీ పరంగా అందరు ఇష్టపడతారు కాబట్టి ఆ సినిమాకే ఓట్లు వేస్తారు.